మరో 10 రోజుల్లోనే వృషభ రాశి వారు జాక్పాట్ కొట్టబోతున్నారు. గత కొంతకాలంగా పడుతున్న కష్టాలన్నింటి నుండి కూడా వీరికి పూర్తి విముక్తి అయితే అతి సమయంలో కలగబోతూ ఉందండి. అసలు వృషభ రాశి వారి జీవితం అయితే ఏ విధంగా ఉండబోతుంది, ఈ సమయంలో వీరి జీవితంలో కలగబోయే పూర్తి మార్పులు ఏమిటి, వీరికి ఎటువంటి కష్టాల నుండి విముక్తి కలగబోతోంది అనే విషయాల గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం. అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కానీ కొత్తగా కనుక మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి వృషభ రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. కృతిక నక్షత్రపు 2, 3, 4 పాదములు, రోహిణి నక్షత్రపు 1, 2, 3, 4 పాదములు మరియు మృగశిర నక్షత్రపు 1, 2 పాదముల్లో జన్మించిన వారైతే వృషభ రాశికి చెందుతారండి. వృషభం అనగా ఎద్దు. ఈ రాశి వారికి అధిపతి శుక్రుడు. రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు కనుక స్థిరంగా ఉండడం, ఆనందంగా ఉండడం, వాత్సల్యము కలిగి ఉండడం, దృఢత్వం కలిగి ఉండడం, అచంచల విశ్వాసాన్ని కలిగి ఉండడం ఈ రాశి వారికి మూల సూత్రాలుగా చెప్పవచ్చు. ఈ రాశి వారి సాంఘిక కార్యక్రమాల్లో బాగా రాణిస్తారు. ఫోటోగ్రఫీ, చిత్రలేఖనం, ప్రసిద్ధ వ్యక్తుల ఫోటోలు సేకరించట, నాణాలను సేకరించడం వంటి వాటిపైన చాలా ఆసక్తి ఉండును. వస్త్రములు, సుగంధ ద్రవ్యములు, సంగీత పరికరాల వ్యాపారాల యందు వీరు బాగా రాణిస్తారు. ఈ రాశి వారికి చక్కటి శారీరక నిర్మాణం, మంచి ప్రాణశక్తి ఉండును. మిగిలిన రాశుల కంటే కూడా వృషభ రాశి వారికి చక్కటి ఆరోగ్యం కూడా కలిగి ఉంటారు. వీరు అందరినీ ప్రేమించే మనస్తత్వం కలిగి ఎక్కువగా సంగీతాన్ని ఆస్వాదిస్తారు. వీరి మనస్తత్వం ఏ విధంగా ఉంటుంది అంటే వీరు ఏ స్థాయిలో ఇతరులను ప్రేమిస్తారో అదే స్థాయిలో వారు కూడా వీరిని ప్రేమించాలని కోరుకుంటారు. అంతేకాదు ఎంతటి పరిస్థితుల్లోనైనా సరే వీరు చాలా ధైర్యంగా వీరి జీవితాన్ని గడుపుతారు. వృషభ రాశికి చెందినటువంటి వారికి సమయంలో మంచి కాలం నడుస్తుంది. కార్యసిద్ధి విశేషంగా ఉంటుంది. మీ రంగాల్లో లక్ష్యాలను చేరుతారు. వ్యాపారంలో మంచి లాభాలు కూడా ఉన్నాయి. కుటుంబ వాతావరణం చాలా అనుకూలమైనటువంటిదిగా ఉంటుంది. కీలక నిర్ణయాల్లో కుటుంబ సభ్యుల సహకారం మీకు లభిస్తుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన పనిని ఎట్టకేలకు పూర్తి చేస్తారు. సమాజంలో గొప్ప పేరు ప్రతిష్టలు కూడా సంపాదిస్తారు. పట్టుదలతో మరువలేని విజయాలను కూడా మీరు సొంతం చేసుకుంటారు. శ్రీ ఆంజనేయ స్వామి స్మరణ మీకు ఎంతగానో శుభప్రదం. అనుకున్న పనులు అనుకున్నట్లుగా నెరవేరుతాయి. ముఖ్యమైన విషయాల్లో పురోగతి కూడా సాధించే అవకాశాలు కూడా కలుగు. అందరినీ కలుపుకొని పోవడం వలన లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ఇష్ట దైవ ధ్యానం మీకు ఎంతగానో మంచి చేస్తుంది. చూసారు కదండి, వృషభ రాశి వారి గురించి మనం పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా. ఇక వీరి గుణగణాలు ఏమిటి, వీరు చేయాల్సిన జాతకపరంగా ఉన్న పరిహారాలు కూడా తెలుసుకుందాం. వృషభ రాశి వారు రకరకాల సమస్యల కష్టాల నుండి బయటపడడానికి అనేక విషయాల్లో మంచి ఫలితాలు అనేవి సాధించడానికి మరియు జాతక రీత్యా కలిగే దుష్ప్రభావాలు తొలగిపోవడానికి ఈ రాశికి చెందిన వారు కొన్ని జ్యోతిష్య పరిహారాలను కూడా పాటించాలి. మిథున, కన్య, మకర, కుంభరాశులకు చెందిన వారు వృషభ రాశి వారికి ప్రాణ స్నేహితులుగా ఉంటారు. అయితే మేషరాశి వారితో భేదాలు వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుచేత ఈ రాశుల వారితో సాధ్యమైనంత విధంగా సంభాషించడం ఎంతైనా సరే అవసరం. ఇక వృశ్చిక రాశి వారితోనైతే పూర్తిగా విరోధ స్వభావమే నెలకొని ఉంటుంది. అనునిత్యం కొత్త విషయాలు తెలుసుకుంటూ నిత్య విద్యార్థిగా ఉంటారు వృషభ రాశికి చెందినవారు. వృషభ రాశికి చెందినవారు తల్లిదండ్రులను అత్యంత గౌరవ మర్యాదలతో చూసుకుంటూ ఉంటారు. ఉన్నతమైన ప్రేమను ప్రదర్శించేవారై ఉంటారు. వీరి సంతానం సుఖ సంతోషాలతో విరాజిల్లుతుంది. కుటుంబ ఉన్నతి కోసం అహర్నిశలు కూడా వీరు పాటుపడేవారుగా ఉంటారు. ఈ రాశి వారు తమకంటూ సొంత నిర్ణయాలను తీసుకోలేకపోయేవారుగా ఉంటారు. అత్యంత బద్ధకస్తులుగాను, ఎవరికీ లొంగని వారుగాను ఉంటారు. ఇతరులపైన ఎక్కడైనా కోపం ప్రదర్శించడానికి వీరు ఎప్పుడూ కూడా వెనుకాడని వారుగా కూడా వృషభ రాశికి చెందిన వారైతే ఉంటారు. ఏదైనా ముఖ్యమైన పనిని చేపట్టే ముందుగా ఇంట్లో పెద్దలను గౌరవిస్తే మేలు మరియు వారి యొక్క ఆశీర్వచనాలు కూడా తీసుకోండి. చూసారు కదా, వృషభ రాశి వారి గురించి అయితే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని అయితే లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకైతే నోటిఫికేషన్ రూపంలో కనబడుతుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.